మండలంలో అంబేద్కర్ విగ్రహ నిర్మాణం కోసం ఏర్పాటు చేసిన గద్దెను కూల్చడంపై మండిపడ్డ దళిత సంఘాలు. రాయపూల్ మండలంలో అనుమతుల పేరుతో అర్ధరాత్రి ఎవరికీ సమాచారం లేకుండా నిర్మాణంలో ఉన్న అంబేద్కర్ విగ్రహం గద్దెను కూల్చివేసిన వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని దౌలతాబాద్ ఎంపీటీసీల ఫోరం మాజీ మండల అధ్యక్షులు బండారు దేవేందర్, మాల మహానాడు జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ తాడెం కృష్ణ, దళిత సంఘాల నాయకులు గజ్వెల్ రామచంద్రం డిమాండ్ చేశారు. రాయపూల్ మండల కేంద్రం అంబేద్కర్ విగ్రహం వద్ద వర్గల్ మండలం నాచారం గ్రామంలో అంబేద్కర్ గద్దె కూల్చివేసిన వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారత రాజ్యాంగ నిర్మాత, ప్రపంచ మేధావి, అన్ని రంగాలలో నిష్ఠుడైన మహనీయుడు బాబాసాహెబ్ అంబేద్కర్ అని, అలాంటి గొప్ప వ్యక్తి విగ్రహాలు నిర్మించుకోవడానికి ఎలాంటి అనుమతులు తీసుకోవాల్సిన అవసరం లేదన్నారు. నాచారం గ్రామంలో అనుమతి పేరుతో అర్ధరాత్రి గద్దెను తొలగించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. అంబేద్కర్ విగ్రహాల పట్ల వివక్షతను చూపించడం సరైనది కాదన్నారు. ఈ దేశంలో సబ్బండ వర్గాల కోసం హక్కులు, చట్టాలు రాజ్యాంగం ద్వారా కల్పించి దేశ పరిపాలనకు దిక్సూచి చూపిన మహనీయుడు అంబేద్కర్ విగ్రహం ఏర్పాటుకు అడ్డుపడుతున్న మనువాదులను హెచ్చరిస్తున్నామన్నారు. అంబేద్కర్ విగ్రహం పెట్టాలని నా దళిత సోదరులు అక్కడ పిల్లర్ నిర్మించడం జరిగింది. కొంతమంది అధికారులు కలిసి మీరు పర్మిషన్ తీసుకోవాలి, పర్మిషన్ తీసుకుంటేనే అంబేద్కర్ విగ్రహాలు పెట్టాలి అని చెప్పి ఆర్ఎండ్బి అధికారులతోని పోలీసులకు కంప్లైంట్ ఇచ్చి పోలీసులతోని గద్దెగుల కొట్టిన అధికారులకు మేము హెచ్చరిస్తున్నాం. దళితులకు ఆత్మరక్షణగా అంబేద్కర్ ఉన్నాడు. అన్ని వర్గాలకు రాజ్యాంగం నిరూపించి ఈరోజు అన్ని వర్గాలకు మేలు చేయాలన్న ఆలోచనలతోని అంబేద్కర్ గారు ఉంటే కొంతమంది అగ్రవర్గాలు కలిసి అంబేద్కర్ వాళ్ళు విగ్రహాలు పెట్టొద్దు అని చెప్పి ఏదైతే చేస్తున్నారో వాళ్ళకు హెచ్చరిస్తున్నాం. ఖబర్దార్, ఈ అంబేద్కర్ విగ్రహాలకు మేము ఎలాంటి పర్మిషన్ తీసుకోము. బరాబర్ మేము పెట్టవలసిన చోట పెడతాం. జై భీమ్. జై భీమ్. మొన్న నైటు నాచారం గ్రామంలో అర్ధరాత్రి ఎవరికి కూడా అక్కడున్న గ్రామస్తులకు ఎవరికి తెలియకుండా అంబేద్కర్ కట్టిన గద్దెను ఆర్ఎండ్బి వాళ్ళు కంప్లైంట్ ఇచ్చిరని చెప్పేసి పోలీసు వాళ్ళు సహకరించి వాళ్ళందరికీ కూల్చివేయడం జరిగింది. అంబేద్కర్ విగ్రహం కట్టడానికి ఎవరి దగ్గర కూడా పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్ గారు దేశానికి ఒక దిక్సూచి కాబట్టి వారికి ప్రతి ఒక్కరి దగ్గర పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. అలాగే దాన్ని కూల్చివేసిన ఎవరైతే దుండగులు ఉన్నారో తెలియకుండా అర్ధరాత్రి వచ్చి కూల్చేయడానికి తీవ్రంగా ఖండిస్తున్నాం. వారిపైన కఠిన చర్యలు తీసుకొని వాళ్ళ ఎస్ఐ గారిని కానీ ఆర్ఎండ్బి వాళ్ళని కానీ వాళ్ళను సస్పెండ్ చేయాలని మేము కోరుకుంటున్నాం. జై భీమ్. జరిగినటువంటి సంఘటన యావత్ భారతదేశమే ఒకసారి ఉలిక్కిపడింది. మరి ప్రపంచ మేధావైనటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అన్ని దేశాలు ఆదరిస్తున్నాయి. భారతదేశంలో ఎందుకు ఇంత వివక్షత గురి అయిందని చెప్పి మేము రాయపూల్ మండల పక్షాన దళిత సంఘాల ఆధ్వర్యంలో మేము అందరము తీవ్రంగా ప్రతిఘటిస్తున్నాము. ఏదైతే అర్ధరాత్రి ఎస్ఐ గారు అంబేద్కర్ విగ్రహాన్ని నిర్మాణ క్రమంలో ఉన్నటువంటి పిల్లేను కూల్చివేసినటువంటి ఎస్ఐని వెంటనే సస్పెండ్ చేయాలి. మరి దానికి సంబంధించినటువంటి ఆర్ఎండ్బి ఎవరైతే బాధ్యులు ఉన్నారో వాళ్ళపైన కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. ఎక్కడ లేని అసమానత ఎందుకు అంబేద్కర్ పైనే జరుగుతున్నదని ఇది ఒక రాజకీయ కుట్ర కోణంగా జరుగుతున్నది. మరి అక్కడ ఉన్నటువంటి నాయకులపైన 14 మంది పైన అంబేద్కర్ యువజన సంఘం నాయకులపైన 14 మంది పైన కేసు పెట్టడము, మరి వాళ్ళను భయభ్రాంతులకు గురిచేస్తున్నటువంటి స్థానిక ఎస్ఐ గారును వెంటనే విధుల నుంచి సస్పెండ్ చేయాలి. మరి ఎక్కడైతే కూల్చివేసిరో మరి అక్కడనే అంబేద్కర్ గారి గద్దెను నిర్మించి అక్కడ విగ్రహం పెట్టాలని చెప్పి మేము దళితుల పక్షాన డిమాండ్ చేస్తున్నాము. అంబేద్కర్ అందరివాడు, మరి కొందరివాడు కాదు, అందరివాడు. మరి దీన్ని గ్రహించి ఇక్కడ నుంచి ఎక్కడా విగ్రహాలు పెట్టినా కానీ అంబేద్కర్కు వేరే విధంగా ఉండాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. ఎందుకంటే ప్రపంచంలోనే రాజ్యాంగం రాసినటువంటి అంబేద్కరు మరి ఆయన పైనే దాడి చేయడం అంటే రాజ్యాంగం పట్ల ఎంత
అవిజ్ఞతతో ఉన్నదనేది స్పష్టంగా అర్థమవుతుంది. కాబట్టి దీన్ని వ్యతిరేకిస్తున్నాము. ఖబర్దార్ స్థానిక ఎస్ఐని వెంటనే విధుల నుంచి బహిష్కరించాలని చెప్పి తెలియజేస్తున్నాం. జై భీమ్, జై భీమ్. సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి, సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ. మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేని ఫలితాలను సాధిస్తున్న నంబర్ 1 స్కూల్ సెరెనిటీ. మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ, యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్, కంప్యూటర్ ల్యాబ్, 100% ఫలితాలు, స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్, యోగా, అబాకస్ మరియు వేదిక్ మ్యాథ్స్ ఎడ్యుకేషన్. ప్లీజ్ విజిట్ Serenity Model High School, Nagaram. Admissions are in progress. Call 040-271-46899 and 040-271-48699.